హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి G+1 హౌజు చాలా ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో మంచి గ్రేటర్ కమ్యూనిటీలో మరి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ లేఅవుట్లో మనకు అన్ని 30 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్డు, అది కూడా బస్వై రోడ్డుకు రన్నింగ్ రోడ్కి అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ చూస్తే మరి తక్కువ బడ్జెట్లో 120 స్క్వేర్ యార్డ్ గ్రౌండ్లో మరి పార్కింగ్ ఇచ్చారు. పార్కింగ్తో పాటు 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీకి మరి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. ఈ ఏరియా ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి పార్కింగ్ ఏరియా. ఈ ఏరియాలో మీకు 4 వీలర్ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, అలాగే 2 వీలర్ కూడా కార్ పార్కింగ్ అయితే దీనికి పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. G+1 మున్సిపల్ పర్మిషను, ఫుల్ LRS స్పీడు, అన్ని పర్మిషన్స్ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. పార్కింగ్ విషయంలో చూడొచ్చు, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి పార్కింగ్ ఏరియాలో మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్, మరి అలాగే నార్త్ సైడ్ చూస్తే కూడా 1.5 ఫీటు నార్త్ సైడు, 1.5 ఫీటు గల్లీ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. పార్కింగ్ విషయంలో కూడా మరి పైన చూసినట్టు ఫాల్ సీలింగు, మరి మెయిన్ ఎంట్రన్స్లో ఏదైతే ఉన్నదో సింహదారం వచ్చేసి మరి మంచి హై క్వాలిటీతో ఉన్న ఇండియన్ టేకుడుతోటి చేసిన దీనికి వచ్చేసి మరి డోర్ కూడా దీనికి పెట్టడం జరిగింది. సింహదారం చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉన్నది. మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ చూసినట్టయితే ఇది వచ్చేసి మీకు రెంట్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి, రెంట్ పర్పస్లు ఇచ్చినా కూడా ఈజీగా కూడా ఈ ఏరియాలో మరి మీకు 10 నుంచి 12,000 రెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. హాలు 4 మూలలు కూడా స్క్వేర్లే ఉన్నాయి. మీకు టీవీ యూనిట్ కానీ మరి సోఫా సెట్లు కానీ పెట్టుకుంటే కూడా టీవీ చూడడానికి మరి అవకాశం అయితే ఉన్నది. కిచెన్ వచ్చేసి మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్తో పాటు కిచెన్కి పక్కనే మరి పూజ గది, అది కూడా సపరేట్గా మరి పూజ గదికి డోర్సు, పూజ గదికి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్కు పక్కనే చూసుకున్నట్టయితే కిచెన్ పక్కనే డైనింగ్ సెక్షన్ కూడా మీకు డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికైతే ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా దీనికి ఇవ్వడం ప్రొవైడ్ చేశారు. సో అలాగే హాల్కు పక్కన చూసుకున్నట్టు కామన్ వాష్రూమ్ ఒకటి, మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు. ఇందులో ఈజీగా కూడా మీకు కింగ్ సైజ్ బెడ్, ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కానీ మరి సామాన్ కూడా ఉన్నా కూడా మరి పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు స్టోరీ రూమ్ లాగా పెట్టుకోవడానికి దీనికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కింద చూడొచ్చు మంచి క్వాలిటీగా ఉన్న గిర్నెట్ ఇచ్చారు. మరి పైన చూడొచ్చు ఫాల్ సీలింగు, మరి కలర్స్ కూడా మంచి ఏషియన్, అలాగే రాయల్ పెయింట్స్, అవి కూడా లైట్ కలర్స్ వేయడం వల్ల ఇల్లు అయితే మరింత అందంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కూడా మంచి క్వాలిటీది యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్గా మీకు ఇందులో చాలా స్పేసెస్ అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. ఈ ఏరియాలో ఈజీగా కూడా మీకు 2 కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో మీకు వెస్టర్న్ అయితే ప్లానింగ్ చేస్తున్నారు. వెస్టర్న్ వాష్రూమ్ అయితే అందులో రావడానికైతే మరి అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ప్రాపర్టీ ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉన్నదో రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 24, అలాగే డెప్త్ వచ్చేసి 45. మనకు 24 అనేది కూడా మంచి డైమెన్షన్. 24, 45 మనకు 120 గజాలలో ఉన్నది. అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది. ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి పైకి అయితే చూద్దాము. ఇది చూడొచ్చు. క్వాలిటీ విషయంలో మరి గత బిల్డరు 10 నుంచి 15 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో వర్క్ చేశారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే మరి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇళ్ళ ముందు ఏంటంటే స్టెప్స్ చూడవచ్చు. స్టెప్స్కు పక్కనే చూసినట్టయితే స్టెప్స్కు కింద మరి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాతో పాటు ఈ ఏరియాలో మీకు వాష్ మిషన్ కానీ ఇంకా వేరే సామాన్ అయినా పెట్టుకోవాలంటే కూడా అవకాశం అయితే ఉన్నది. స్టెప్స్ చూడొద్దు, చిన్నగా మరి పైకి ఎక్కడానికి మంచి మోల్డింగ్ తోటి మరి గిర్నెట్ వేసి మంచి హై క్వాలిటీ గిర్నెట్ అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది. ఇది చూడొచ్చు. ఈ ఏరియాలో మరి బాల్కనీ లాగా మీరు సిట్టింగ్ చేసుకోవడానికి, కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇది ఓనర్కు ఉండడానికి మరి ఫస్ట్ ఫ్లోర్లో హాలు కానీ మరి కిచెన్ కానీ బెడ్రూమ్ సైజెస్ కానీ
చాలా స్పేసెస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. సింహద్వారం మనకు హాసిస్గా కింద ఎలా ఇచ్చారో మరి సింహద్వారము దీనికి ఈ స్టైల్లో కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. హాల్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. హాల్ వచ్చేసి 4 మూలలో స్క్వేర్లో ఉన్నది. అలాగే మీరు సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ వేసుకుంటే కూడా ఈ ఏరియాలో మీరు ఎంత పెద్ద టీవీ కూడా పెట్టుకోవడానికైతే ఈ ఏరియాలో మరి అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి డైనింగ్ సెక్షన్ బేస్ చేసుకొని కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గది ఇచ్చారు. అలాగే కిచెన్కు ఏదైతే మనం బ్యాక్ సైడ్ చూస్తున్నామో ఈ ఏరియాలో అడిషనల్గా మీకు వాష్ ఏరియా అయితే దీనికి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు మనకు డబల్ బెడ్రూము, అలాగే మరి పార్కింగ్ ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్తో పాటు మనకు ఈ ఏరియా అనేది చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు డైనింగ్ సెక్షన్ పక్కనే వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూము చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా దీనికి చాలా స్పేసెస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. చుట్టూ అయితే టోటల్గా ఈ ఏరియాలో మరి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ అయితే నియర్ బైలో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వెంచర్లో మనకు ఆల్మోస్ట్గా ఒక 90% వరకు అయితే బీటీ రోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ ఏరియాలో కంప్లీట్ అయిపోయినది. మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్ బాలాపూర్ నుంచి మరి ఎయిర్పోర్ట్ పోయే రోడ్ ఏదైతే మరి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 100 ఫీట్ రోడ్కు బేస్ చేసుకుని అయితే ఈ వెంచర్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ వెంచర్ వచ్చేసి మనకు సాయి బాలాజీ టౌన్షిప్ అనేది వెంచర్లో అలాగే 30 ఫీటు అలాగే 40 ఫీట్ రోడ్స్ ఈ వెంచర్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మరి 93 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. 93 లక్షలు ఏదైతే ప్రైస్ కోడ్ చేస్తున్నారో ప్రైస్ అనేది మరి స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు మల్లాపూర్ విలేజ్లో వచ్చింది. ఈ మల్లాపూర్ అనేది అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ నియర్ బైలో వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు జస్ట్ 9 కిలోమీటర్ దూరమే ఉన్నది. ఏదైతే మరి ఎలిమినార్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే 12 కిలోమీటర్ దూరము, బస్వే రోడ్కు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. నియర్ బైలో అయితే టోటల్గా మరి డెవలప్ అయిపోయిన కాలనీ ఇది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫైనాన్స్ కూడా నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అలాగే బ్యాంక్ లోన్స్ కానీ ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి ఫైనాన్స్ కొత్త నెంబర్కి కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.